ఇక్కడ ప్లేట్లో కనిపిస్తున్నవి మామూలుగా మన లోకల్ పసుపు అండి. ఈ కవర్లో ఉన్నది లక్కడాంగ్ పసుపు అని, మేఘాలయలోని జైంతియా హిల్స్లో పండించే పసుపు అండి. మన పసుపులో 2 నుంచి 6% కర్కుమిన్ ఉంటే ఈ పసుపులో 8% అబవ్ ఉంటుందటండి. ఈ కర్కుమిన్ అధికంగా ఉండడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా హైగా ఉంటాయట. ఇక మనం సాయిల్ మిక్స్ అన్నింటికి కలుపుకున్నట్టే అండి, పసుపుకి కలుపుకున్నట్టే. కొంచెం ఇసుక శాతం ఎక్కువ వేసుకుంటాం కదండి. ఆ కోకో పెట్టది వేయకుండా కంపోస్టు, మట్టి, ఇసుక ఇవన్నీ కలుపుకుని చక్కగా మట్టి మిశ్రమం రెడీ చేసుకున్నాకండి ఈ దుంపల్ని ఓడబ్ల్యూడిసి ద్రావణంలో మనం బాగా శుద్ధి చేసుకునండి నాటుకోవాలి. ఈ పార్ట్స్ హైట్ కూడా ఎక్కువ ఉండక్కర్లేదండి. ఒక అరడుగు సైజు హైట్ ఉన్న పార్ట్ అయినా సరే చక్కగా మనకి సరిపోతుంది. కాకపోతే వెడల్పు ఎక్కువ ఉండాలండి. మనం కొద్ది లోతులో దుంపలు నాటుకునండి పైన మట్టి కవర్ చేసేసుకుని కొద్దిగా నీళ్ళు చిలకరించుకుని పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మొలకెత్తుతాయి, మంచి దిగుబడినిస్తాయండి పసుపు కొమ్ములు.